ఫోన్ ట్యాంపరింగ్ కేసు కోర్టులో సర్కార్కు వరుస ఎదురుదెబ్బలు. హైకోర్టులో భుజంగరావు రాధాకృష్ణరావుకు బెయిల్. మొన్న సుప్రీంలో తిరుపతన్నకు బెయిల్ ఆధారాలు చూపలేకపోతున్న ప్రభుత్వం ఆరోపణలతో కేసు సాగదీస్తుందన్న విమర్శలు. ప్రణీత్ కుమార్ బెయిల్పై ఉత్కంఠ అంటూ కూడా చూడొచ్చు. మొత్తానికి ఫోన్ ట్యాంపరింగ్ కేసులో హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో మాజీ అదనపు ఎస్పీ భుజంగరావు, మాజీ డీసీపీ రాధాకృష్ణరావుకు బెయిల్ మంజూరు చేసింది. ఇప్పటికే సుప్రీంకోర్టు తీర్పుతో A4గా తిరుపతన్నకు బెయిల్ దక్కగా తాజాగా మరో ఇద్దరు బెయిల్ పొందారు. నెలల తరబడి కేసును సాగదీసిందని, ఆధారాలు మాత్రం చూపలేకపోయిందన్న విమర్శలు కూడా రేవంత్ సర్కార్ మూటగట్టుకుంది. ఇక ఫోన్ ట్యాంపరింగ్ కేసులో ఒక పార్టీ నాయకులను ఇరికించే లక్ష్యం తప్ప మరొకటి లేదంటూ కూడా విమర్శలు చేసింది. సో మొత్తానికి ఫోన్ ట్యాంపరింగ్ కేసులో సర్కార్కు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక్కొక్కరు బెయిల్పై విడుదలవుతున్నారు. ఎలాంటి సాక్ష్యాలను చూపకుండా కేవలం నేరారోపణలతో నెలల తరబడి జైల్లో ఉంటున్న వారికి న్యాయస్థానాల బెయిల్ మంజూరు చేస్తున్నాయి. ఈ కేసులో నిందితులుగా ఉన్న మాజీ అదనపు ఎస్పీ భుజంగరావు, మాజీ డీసీపీ రాధాకృష్ణరావుకు గురువారం బెయిల్ మంజూరైంది. హైకోర్టులో వీరికి బెయిల్ మంజూరు చేసింది. 1,00,000 చొప్పున 2 ష్యూరిటీలు, పాస్పోర్ట్లను సమర్పించాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. దర్యాప్తునకు సహకరించాలని స్పష్టం చేసిన పరిస్థితి కనబడుతుంది. అంటే ఇప్పటికైనా అర్థం చేసుకోరు తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఫోన్ ట్యాంపరింగ్ వ్యవహారం అనేది ఒక బూటకం అనేది తేలిపోతుంది, త్వరలో తేలిపోతుంది. ఏమీ లేదండి, అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ వచ్చింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఏ విధంగానైనా బీఆర్ఎస్ పార్టీ నేతలను ఇరికించాలి, ఏ విధంగానైనా బీఆర్ఎస్ పార్టీ నేతలను అరెస్టు చేయాలి, బీఆర్ఎస్ పార్టీ నేతల మీద అక్రమ కేసులు పెట్టాలి. ఇది పూర్తి స్థాయిలో వాళ్ళు కార్యాచరణ పెట్టుకున్నారు. కానీ వాస్తవానికి ఏంటంటే ఒక వ్యక్తిగత కక్ష కట్టొచ్చుగాక, రాజకీయ కక్ష కట్టొచ్చుగాక, కానీ న్యాయస్థానాల ముందు వాస్తవం రియాలిటీ అనేది తేలిపోతుంది. గదే తేలిపోతున్నది. ఏంది అంటే ఫోన్ ట్యాంపరింగ్ కేసు ఏందనేది తేలిపోతున్నది. అది ఈరోజు కాకుండా రేపు కాకుండా ఎల్లుండికైనా తేలిపోతుంది. వాస్తవాలు అవాస్తవాలు ఏంటిది అనేది ఈ తెలంగాణ ప్రాంత బిడ్డలకి ఎప్పటికైనా నిజాలు తెలుస్తాయి. ఫోన్ ట్యాంపరింగ్ అనే కేసు ఎప్పటికైనా పూర్తి స్థాయిలో ఏంది నిజమా కాదా అనేది తెలంగాణ ప్రాంతం బిడ్డల ముంగట ఉంచుతారు. ఇది వాస్తవమైన విషయం. సో మొత్తానికి తేలిపోతున్న ఫోన్ ట్యాంపరింగ్ కేసుకు సంబంధించి కూడా మనం చూస్తాం. ఏం లేదు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి తన్నీరు హరీష్ రావును టార్గెట్ చేయాలి, కల్వకుంట్ల తారక రామారావును టార్గెట్ చేయాలి, కల్వకుంట్ల కవితను టార్గెట్ చేయాలి, దాంతోపాటు కల్వకుంట్ల చంద్రశేఖరరావును టార్గెట్ చేయాలి, లేదా వాళ్ళ కుటుంబ సభ్యులను టార్గెట్ చేయాలి. ఇంతకు మించింది ఏమీ లేదు. మనం 6 గ్యారెంటీలు, 13 అంశాలు, 420 హామీలు ఇచ్చినాం. వాటిని ఎట్లా అమలు చేయాలి, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లోకి ఎట్లా తీసుకెళ్లాలి, ఆ సంక్షేమ పథకాలను ఎలా అమలు చేయాలి, మన ప్రభుత్వాన్ని మన యొక్క ఏది పటిష్టతను ప్రజలలో ఎట్లా నిరూపించుకోవాలనే విషయాన్ని పక్కన పెట్టి వీళ్ళ మీద ఎదురుదాడి ఎట్లా చేయాలి, వాళ్ళు ఏ విధంగా ప్రశ్నించే గొంతుకలను అరెస్ట్ చేయాలి, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరు ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టాలి, ఇది నడుస్తున్నది తప్ప రియాలిటీ అనేది పక్కసారి అంటే టాపిక్ డైవర్షన్ అటెన్షన్ మాత్రమే నడుస్తున్నది తప్ప ఇక్కడ రియాలిటీ వేరే లేదు అనే విషయాన్ని తెలంగాణ ప్రాంత బిడ్డలు తెలుసుకోవాలి. సో మొత్తానికి ఫోన్ ట్యాంపరింగ్ కేసు కూడా అవాస్తవం అనేది అతి త్వరలోనే తేలిపోతుంది అనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇక దాంతో పాటుగా చదువు కోకోడు కానీ సాగా